చిన్ని, బంటి ఒకే బడిలో 6వ తరగతి చదువుతున్నారు. చిన్ని తనకు అప్పజెప్పిన ప్రతి పనిని జాగ్రత్తగా చేసేది. కానీ బంటి మాత్రం కొంచెము అల్లరి పిల్లాడు. తన పనులు బాగానే చేసుకున్నా పక్కవారి పనులు చెడగొట్టి సరదా పడేవాడు. ఒకరోజు బడిలో అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి వాటిని బడి తోటలో నాటాలని చెప్పారు. పిల్లలందరూ ఎవరి మొక్కను వారు చక్కగా నాటారు. చిన్ని, బంటి కూడా వాళ్ళ మొక్కలు నాటారు. బంటి తన మొక్క నాటడం అయిపోగానే చిన్ని మొక్క వైపు చూశాడు. చిన్ని అటు తిరగగానే ఆ మొక్కను పీకేసి ఏమీ ఎరగనట్టు నుంచున్నాడు. పాపం చిన్ని చిన్నబోయింది. అలా చేసింది బంటి అని తెలుసు. వెంటనే మాస్టారు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. అంతేకాదు, ఒక ఉపాయం చెప్పింది. మాస్టారు వచ్చి పిల్లలను వరుసలో నిల్చోబెట్టి ఇలా చెప్పారు. పిల్లలు, మన బడి తోటలో ఒక నాయకుణ్ణి ఎన్నుకోవాలి. మీలో అందరికన్నా వేగంగా మొక్క నాటిన బంటి అందుకు అర్హుడు. ఈ రోజు నుంచి బంటి చెప్పింది అందరూ వినాలి. బంటి, ఎవరైనా మొక్కలకి నీళ్లు పోయకపోతే నాకు చెప్పు, సరేనా? ఇక ఈ తోట బాధ్యత నీదే అన్నారు. ఉన్నపళంగా మాస్టారు తనని నాయకుణ్ణి చేయడంతో బంటి పొంగిపోయాడు. వెంటనే తోట పర్యవేక్షణను మొదలుపెట్టాడు. పీకేసిన చిన్ని మొక్కను తానే గబగబా నాటేసి, చిన్ని, మొక్కని జాగ్రత్తగా చూడు అన్నాడు. తన పథకం పారినందుకు, మిత్రుడు మారినందుకు సంతోషించి మాస్టారి వైపు చూసి నవ్వింది చిన్ని.